హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ ముక్కనుమ పండుగ శుభాకాంక్షలు. సంక్రాంతి సంబరాల్లో చివరి రోజున ముక్కనుమ పండుగకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. సాధారణంగా సంక్రాంతి 3 రోజుల పండుగ అని అనుకున్న తెలుగు రాష్ట్రాలలో 4వ రోజు కూడా అంతే ఉత్సాహంగా జరుపుకుంటారు. కానీ ఈ పండుగను ముక్కనుమ అనే పేరు ఎలా వచ్చిందనే దానిపై 2 ప్రధాన వివరాలు ఉన్నాయి. మొదటిగా, కనుమ తర్వాత వచ్చే పండుగ కాబట్టి, అంటే పండుగ వరుసలో ఇది 3వ ప్రధాన ఘట్టం కాబట్టి దీనిని ముక్కనుమ అంటారు. అలాగే ఈ రోజున చాలా మందికి మాంసాహారం తినడం ఒక ఆచారంగా ఉంటుంది. కనుమ రోజున చాలా మంది శాకాహారం పాటిస్తారు కాబట్టి ఆ మరుసటి రోజున మాంసాహారంతో విందు చేసుకునే రోజున ముక్క కనుమగా పిలుస్తారు. అంతేకాక ముక్కనుమ రోజున చాలా మంది తమ పితృదేవతలను తలుచుకుంటూ వారికి ఇష్టమైన పదార్థాలను వండి నైవేద్యంగా పెట్టి తమ కుటుంబాన్ని చల్లగా చూడమని మొక్కుకుంటారు. అదేవిధంగా వరుసగా 3 రోజుల పూజలు సాంప్రదాయాలతో బిజీగా ఉన్న రైతులు మరియు ప్రజలు 4వ రోజున పూర్తిగా వినోదానికి విందులకు ప్రాధాన్యత ఇచ్చి పంటలు చేతికి వచ్చిన ఆనందాన్ని తమ బంధుమిత్రులతో కలిసి మాంసాహార విందులతో సెలబ్రేట్ చేసుకుంటారు. ఇప్పటికీ మన గ్రామాలలో ఈ రోజున పశువులకు వ్యాధులు రాకుండా ఉండాలని, పంట పొలాలు పచ్చగా ఉండాలని గ్రామ దేవతలకు బలులు ఇవ్వడం లేదా ప్రత్యేక పూజలు చేయడం వంటివి కనిపిస్తూ ఉంటాయి.